రెండవ వార్డు ఓటర్స్ మరియు రెండవ వార్డు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. మన గ్రామం 10 సంవత్సరాలు రెండవ వార్డు నుండి టీఆర్ఎస్ అభ్యర్థులు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. ఎలాంటి అభివృద్ధికి ఆమెడ దూరంలో మన రెండవ వార్డు ఆగుదారివాడ కానీ పక్కిరిగడ్డ కానీ నిలిచినది. మనము ఇక్కడ ఆమ్దాలపల్లి పోతే ఆమ్దాలపల్లి విలేజ్ అన్న కనీసము మంచి పొజిషన్లో ఉన్నది. ఆ గ్రామాన్ని చూస్తే కొద్దిగా మంచిగా ఉన్నది అనిపిస్తుంది. ఈ ఆగుదారివాడకు పోతే మొత్తము తడకలతోటి కట్టుకున్నటువంటి గుడిసెలు, మట్టి గోడలు, పెంకుటిన్లు, కాచగడ్డితో ఉన్నటువంటి గృహాలు ఇంకా రెండో వార్డులో దర్శనమిస్తున్నాయి. దయచేసి ఇందిరమ్మ గృహాలు ఆగుదారివాడ ప్రజలందరికీ మరియు పక్కిరిగడ్డ ప్రజలకు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి నాకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అతి సన్నిహితులు. నేను వారితో 20 సంవత్సరాల నుంచి వారి వెంటే ఉంటా. వారికి నమ్మిన బంటును నేను. ఈ రెండో వార్డు ప్రజలను నేను కాపాడుకొని నా ఊరును నా వాడను డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇదొక మోడల్ గ్రామంగా, మోడల్ విలేజ్గా, మంచి గ్రామంగా ఉండడానికి డెవలప్మెంట్ కార్యక్రమాలు, సీసీ రోడ్లు, టెంపుల్స్, డ్రైనేజీ, పెన్షన్స్, ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి వ్యక్తికి జాబు మేళా, ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగులకు జాబు మేళా, సింగరేణి అధికారులను జిఎం గారిని సింగరేణికి సంబంధించిన సిఎండ్ఎండి డైరెక్టర్లతో సహా మన రెండో వార్డులో మీటింగ్ ఏర్పాటు చేయించి మన భూములు సింగరేణిలో పోయినాయి, ఆ సింగరేణిలో పోయిన ప్రజలకు భూ నిర్వసితులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ వంతు నేను మీతో పాటు మీ తరపున నేను కొట్లాడి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నేను నా శ్రాయశక్తుల శ్రమించి మీకు ఉపాధి కల్పించే విధంగా చేస్తాను. మీరు ఆటోలలో ఊర్లకు కూలి పనుల కోసం పోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ భూములు కోల్పోయి పనులు లేక అల్లకల్లోలం పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలలో ఎక్కి దూరం పోయి సరిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు యాక్సిడెంట్లు అయ్యి. కావున దయచేసి మీరు నాకు అవకాశం కల్పించి చేయి గుర్తు మీద ఓటు వేసి బుర్ర కొమరయ్య అను నేను నన్ను గెలిపించి మీ సేవ చేసే భాగ్యం కల్పించగలరని కోరుకుంటున్నా. ఇంకో విషయము, 800 ఇండ్ల పేరు మీద వసూలు చేసినటువంటి ఈ టీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమేష్, కోలరాయమల్లు గారు 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా వసూలు చేసిన మాట వాస్తవము. మీకు అందరికి కూడా తెలుసు. వాళ్ళు ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా అవి తీసుకోండి, మీ పైసలే మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 నుండి 20,000 వరకు వసూలు చేశారు. ఆ డబ్బుల మిత్తి కూడా కాదు మీకు ఇచ్చేది. ఆ డబ్బులను తీసుకోండి, చెంప చెడెళ్ళు అనేటట్టు చేసి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించగలరని మీకు అందరికీ చేతులెత్తి